గుండె ఆరోగ్యానికి హార్ట్ హెల్త్ బేసికలీ చాలా చాలా ఇంపార్టెంట్ అందరికీ. అది మిడిల్ ఏజ్డ్ అయినా, ఓల్డర్ ఏజ్ వాళ్ళకైనా కంపల్సరీగా. సో, ఆహ్, సో వీళ్ళకి ఫైబర్ రిచ్ ఫుడ్ అండ్ మంచి ఫ్యాట్స్, గుడ్ ఫ్యాట్స్ అంటే అన్‌సాచురేటెడ్ ఫ్యాట్స్ అనేవి ఎక్కువగా తీసుకోవాలి. గుండె ఆరోగ్యం ఇంకా మంచిగా ఉండాలి అంటే. సో, ఫైబర్ రిచ్ ఫుడ్స్ మనకి వెజిటబుల్స్ ఎవ్రీ డే అట్‌లీస్ట్ ఒక 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెజిటబుల్స్ అది కూరలాగైనా, సలాడ్ లాగా అయినా తీసుకుంటే బెటర్. జ్యూస్ లాగా కాదు. ఫ్రూట్ కూడా ఎవ్రీ డే 2 ఫ్రూట్స్ తీసుకుంటే గుండె ఆరోగ్యం అనేది చాలా ఎక్కువగా హెల్తీగా ఉంటుంది. ఎందుకంటే దాంట్లో విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి. ప్లస్ ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఆల్సో ఫ్యాట్స్ అంటే కొవ్వు పదార్థాలు లైక్ గుడ్ ఫ్యాట్స్, బ్యాడ్ ఫ్యాట్స్ 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యాట్ ఉంటాయి. అంటే సాచురేటెడ్, ట్రాన్స్ ఫ్యాట్స్ ఏమో బ్యాడ్ ఫ్యాట్ ఫుడ్స్. అన్‌సాచురేటెడ్ ఫ్యాట్స్ ఏమో గుడ్ ఫ్యాట్స్ అన్నమాట. ఇవి మనకి నట్స్ అంటే బాదాం, పిస్తా, వాల్‌నట్స్, అక్రోట్ లేకపోతే అవిసె గింజలు, చియా సీడ్స్, సబ్జా గింజలు ఇట్లాంటి వాటిల్లో ఎక్కువగా దొరుకుతాయన్నమాట. సో, ఇవి అట్‌లీస్ట్ ఎవ్రీ డే ఒక 1 స్పూన్ ఇట్లాంటి సీడ్స్ లేకపోతే పంప్కిన్ సీడ్స్, సన్‌ఫ్లవర్ సీడ్స్ ఇట్లాంటివి అట్‌లీస్ట్ ఎవ్రీ డే 1 స్పూన్ తీసుకోవడం అన్నా, లేకపోతే ఒక 5 బాదాం తీసుకోవడం వల్ల హార్ట్ హెల్త్ అనేది చాలా బాగా మెయింటైన్ అవుతుంది. సో, కానీ ఎక్కువగా కూడా తీసుకోకూడదు. కొంతమంది ఏమనుకుంటారంటే ఈ బాదాం, అక్రోట్ ఇవి చాలా మంచివి కాబట్టి 4, 5 తీసేసుకోవడం అక్రోట్ ఒక 10-20 వరకు బాదాం తీసేసుకుంటారు. సో, అలా చేయకూడదు. ఎందుకంటే ఇవి కూడా వీటిల్లో కూడా కొంచెం కొవ్వు ఉంటుంది కాబట్టి అది ఎంత మంచి కొవ్వు అయినా మన మన కొవ్వు పదార్థం ఎక్కువ చేస్తుంది బాడీలో. సో, డెఫినిట్‌గా స్మాల్ క్వాంటిటీలో మీకు ఎన్ని క్యాలరీస్ అవసరమో రోజుకి దాన్ని బట్టి ఎంత అవసరమో తెలుసుకొని తీసుకోవాలి. సో, ఈ ఫుడ్స్ తీసుకుంటే మన గుండె ఆరోగ్యం అనేది కొంచెం హెల్తీగా ఉంటుంది. అండ్ ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ ఆహ్, చాలా ఎక్కువగా తీసుకుంటే హెల్తీగా ఉంటుంది. అండ్ వాటర్ ఎక్కువగా తీసుకోవాలి. వాటర్ ఎక్కువగా తీసుకున్నప్పుడు మనకి బ్లడ్ లెవెల్స్ కూడా కొంచెం పీహెచ్ మెయింటైన్ చేస్తూ హార్ట్‌ని హెల్తీగా ఉంచుతుంది. సో, ఇది కాకుండా కొన్ని ఆహారం డెఫినిట్‌గా అవాయిడ్ చేయాలి. డెఫినిట్‌గా అన్‌హెల్తీ ఫ్యాట్స్ అంటే లైక్ ఫ్రైడ్ ఫుడ్స్ అన్నీ, వేపిన పదార్థాలు ఇవి డెఫినిట్‌గా అవాయిడ్ చేయాలి. అండ్ ఎక్కువ సాల్ట్ అంటే ఉప్పు పదార్థాలు ఎక్కువున్నవి కూడా అవాయిడ్ చేస్తే మనకి హార్ట్ హెల్త్‌కి చాలా మంచిది. లైక్ పచ్చళ్ళు, ఆహ్, పాపడ్స్ లైక్ అప్పడాలు, వడియాలు ఇట్లాంటివి అవాయిడ్ చేయాలి డెఫినిట్‌గా. ఎందుకంటే ఉప్పు పదార్థం ఎక్కువుంటుంది. హై బ్లడ్ ప్రెషర్‌కి అవకాశాలు ఎక్కువొస్తాయి. అండ్ హై బ్లడ్ ప్రెషర్ ఉందంటే హార్ట్‌కి కూడా మంచిది కాదు. సో, ఈ ఫుడ్స్ అవాయిడ్ చేస్తూ అండ్ బ్యాడ్ ఫ్యాట్స్ లైక్ ఈ ఫ్రైడ్ ఫుడ్స్ బజ్జీలు, పునుగులు, సమోసా, పిజ్జా, బర్గర్, పాస్తా ఈటిలో ప్రాసెస్ చేసేస్తారు కాబట్టి పాస్తా ఇవి కూడా అవాయిడ్ చేస్తూ ఉంటే డెఫినిట్‌గా హార్ట్ హెల్త్ అనేది చూసుకోగలమనమాట. ఇది కాకుండా ఎవ్రీ డే ఎక్సర్‌సైజ్ యాక్టివిటీ ఉండాలి. ఓకే. 1 అవర్ ఆఫ్ ఎక్సర్‌సైజ్ హాస్ టు బీ దేర్. హార్ట్ హెల్తీగా ఉంచడానికి. అది ఎనీ టైప్ ఆఫ్ ఎక్సర్‌సైజ్ కంపల్సరీ జిమ్‌కెళ్ళాలని అవసరం లేదు. నార్మల్ వాకింగ్ చేసినా ఇంటి చుట్టూ లేకపోతే ఇంట్లో స్పేస్ ఉండి చుట్టూ స్పేస్ ఉన్నా, బయట స్పేస్ ఉన్నా ఎవ్రీడే 1 అవర్ వాకింగ్ చేస్తే కూడా సరిపోతుంది. సో, అన్ని ఫ్రూట్స్ మంచివే కానీ ఆహ్, మ్యాంగో, చీకు, సీతాఫల్, పనసపండు ఇవి మాత్రం కొంచెం తక్కువ మోతాదులో తీసుకుంటే మంచిది. అంటే మ్యాంగో సీజన్ వచ్చింది కదా అని ఎవ్రీడే తీసుకోకుండా వారానికి 1, 2 సార్లు చిన్న క్వాంటిటీలో తీసుకుంటే అది కూడా మార్నింగ్ స్నాక్ లాగా తీసుకుంటే పర్వాలేదు కానీ తిన్నాక ఇమ్మీడియేట్‌గా తీసుకోవడం అనేది చేయకూడదు. సో, ఎందుకంటే కార్బోహైడ్రేట్ ఎక్కువుంటుంది కాబట్టి బ్లడ్ షుగర్స్‌ని రైజ్ చేయడం అనేది అవుతుంది. సో, అది మెల్లగా మనకి కొలెస్ట్రాల్ కింద కన్వర్ట్ అయిపోయిందనుకోండి. మళ్ళీ బ్లడ్‌లో కొలెస్ట్రాల్ ఎక్కువైతే హార్ట్‌లో గూడా కొలెస్ట్రాల్ బ్లాక్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో, దానివల్ల ఈ ఫ్రూట్స్ అనేవి కొంచెం తక్కువ క్వాంటిటీస్‌లో అండ్ తక్కువ సార్లు తీసుకుంటే బెటర్. సో, హార్ట్ హెల్త్‌కి అవసరమైనది ఫైబర్ రిచ్ ఫుడ్స్, విటమిన్స్ అండ్ ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ అన్నమాట ఇవి. అండ్ గుడ్ ఫ్యాట్స్. ఓకే. సో, గుడ్ ఫ్యాట్స్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. సో, గుడ్ ఫ్యాట్స్‌లో మనకి అన్ని నట్స్ అండ్ సీడ్స్‌లో ఉంటది కాబట్టి ఎవ్రీ డే ఏదో ఒక టైప్ నట్స్, ఒక టైప్ సీడ్స్ తీసుకుంటే మంచిది. ఒకటేసారి అన్నీ తీసుకోవద్దు.
చూస్ చేసుకొని 1, 2 వెరైటీస్ తీసుకుంటే పర్వాలేదు. ఫైబర్ రిచ్ ఫుడ్స్ అంటే వెజిటబుల్ సలాడ్స్ కానీ, ఒక ఫ్రూట్ కానీ, 2 ఫ్రూట్స్ ఎవ్రీడే తీసుకుంటే మంచిది. అండ్ ప్రోటీన్ కొంచెం ఎక్కువగా ఉంటే మనకు గుండె ఉండే మజిల్ కూడా కొంచెం మంచిగా ఫంక్షన్ అవుతుంది. సో, ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ కూడా తీసుకుంటే కరెక్ట్ మోతాదులో తీసుకుంటే బెస్ట్.